ఈరోజు మనం కేవలం 2 చట్టాల గురించి మాట్లాడట్లేదు. ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక వ్యక్తి వైకల్యాన్ని వాళ్ళ లోపంగా చూసే పాత ఆలోచన నుండి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వని సమాజంలోనే అసలు లోపం ఉందని గుర్తించే కొత్త దృక్పథం వైపు భారతదేశం ఎలా ప్రయాణించిందో చూద్దాం. అవును, కరెక్ట్. ఇది కేవలం చట్టపరమైన మార్పు అస్సలు కాదు. మన ఆలోచనా విధానంలో వచ్చిన ఒక విప్లవం లాంటిది. మన దగ్గరున్న సోర్సెస్ కొన్ని ఆన్లైన్ లెక్చర్లు, చర్చల నుండి సేకరించినవి. సరే, ముందుగా 1995 నాటి పీడబ్ల్యూడీ యాక్ట్ అంటే పీడబ్ల్యూడీ యాక్ట్తో మొదలు పెడదామా? అసలు ఆ రోజుల్లో ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అంతకుముందు ఏమీ లేదా? మంచి ప్రశ్న. అంతకుముందు అంటే వికలాంగుల సంక్షేమం అనేది ఎక్కువగా దానధర్మాలు లేదంటే స్వచ్ఛంద సంస్థల మీద ఆధారపడి ఉండేది. అంటే ప్రభుత్వ బాధ్యతగా ఉండేది కాదనమాట? అస్సలు ఉండేది కాదు. కానీ 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆసియా మరియు పసిఫిక్ వికలాంగుల దశాబ్దమని ప్రకటించారు. ఓ! భారతదేశం దానిపై సంతకం చేయటంతో ఆ హామీని నిలబెట్టుకోడానికి ఒక బలమైన చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఏర్పడింది. అలా 1995 చట్టం పుట్టింది. అంటే అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి వల్లే మన దేశంలో ఒక అధికారిక చట్టం వచ్చిందనమాట. ఖచ్చితంగా. ఈ చట్టమే మొదటిసారిగా దాన్ని ఒక హక్కుగా మార్చింది. విద్య, శిక్షణ, వైద్య సంరక్షణ, ఉపాధి ఇలాంటివి అందించడం ప్రభుత్వ బాధ్యత అని చాలా స్పష్టంగా చెప్పింది. అంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అడ్డంకులు లేని వాతావరణం అంటే బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్మెంట్ సృష్టించడం. అంటే భవనాలు, రోడ్లు అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం లాంటివా? అవును, సరిగ్గా అదే. దాంతోపాటు వారిపై జరిగే దోపిడీని అరికట్టడం వంటివి కూడా లక్ష్యాలుగా నిర్దేశించింది. అయితే ఇక్కడే నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక విషయం ఉంది. మన దగ్గరున్న నోట్స్ ప్రకారం ఈ చట్టం కేవలం 7 రకాల వైకల్యాలను మాత్రమే గుర్తించిందట. నిజమేనా? అవును, నిజమే. ఆ రోజుల్లో అవగాహన ఆ స్థాయిలోనే ఉండేది. ఏంటవి ఆ 7? పూర్తి అంధత్వం, 2 తక్కువ దృష్టి, 3 కుష్ఠువ్యాధి నుండి నయమైనవారు, 4 వినికిడి లోపం, 5 చలన వైకల్యం, 6 మానసిక వైకల్యం అంటే మెంటల్ రిటార్డేషన్, మరియు 7 మానసిక అనారోగ్యం అంటే మెంటల్ ఇల్నెస్. ఒక్క నిమిషం. అంటే 1995లో ఆటిజం లేదా స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు లేదన్నవాట? లేదు, ఆ జాబితాలో అవి లేవు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈ నిర్వచనాల్లోకి కొంచెం లోతుగా వెళ్తే ఇప్పుడు అంధత్వం అన్నారు. దానికేదైనా కొలమానం ఉందా? ఉంది. చాలా స్పష్టమైన కొలమానముంది. ఉదాహరణకు, సాధారణ కంటిచూపు ఉన్న వ్యక్తి 60 మీటర్ల దూరం నుండి చూడగలిగే వస్తువును ఒక వ్యక్తి కేవలం 6 మీటర్ల దూరం నుండి మాత్రమే చూడగలిగితే వాళ్లని చట్టం ప్రకారం అంధులుగా పరిగణిస్తారు. దీన్నే 660 విజన్ అంటారు. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. మరి వినికిడి లోపానికి కూడా ఇలాంటిదేమైనా ఉందా? ఉంది. 60 డెసిబెల్స్ లేదా అంతకంటే ఎక్కువ శబ్దాన్ని వినలేని స్థితిని వినికిడి లోపంగా పరిగణిస్తారు. 60 డెసిబెల్స్ అంటే ఎంతుంటుంది సుమారుగా? సులభంగా చెప్పాలంటే మనం గుసగుసలాడే శబ్దం దాదాపు 30 డెసిబెల్స్ ఉంటుంది. అంటే ఒక సాధారణ సంభాషణ శబ్దం కూడా వినలేకపోవడమన్నమాట. ఓకే. ఈ చట్టంలో విద్య, ఉపాధి గురించి కొన్ని కీలకమైన హామీలు కూడా ఇచ్చారు గదా? అవును, చాలా ముఖ్యమైనవి. వికలాంగులైన పిల్లలకు 18 ఏండ్ల వరకు ఉచిత విద్యను అందించాలి. ఉచిత విద్య. ప్రభుత్వ ఉద్యోగాలలో 3% రిజర్వేషన్లు కల్పించాలి. 3%. ఒకవేళ ఆ ఖాళీలు భర్తీ కాకపోతే వాటిని ముందిన సంవత్సరానికి బదిలీ చేయాలి. క్యారీ ఫార్వర్డ్ అనమాట. అవును. అంతేకాదు, రవాణా సౌకర్యాలను, రోడ్లను వారికి అనుకూలంగా మార్చాలని, ఉదాహరణకు వినిపించే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. అంటే 1995 చట్టం ఒక చాలా ముఖ్యమైన మొదటడుగు వేసింది. కానీ 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల హక్కులపై అవగాహన చాలా పెరిగింది. యుఎన్సిఆర్పిడి లాంటివి వచ్చాయి. ఈ మారిన ప్రపంచానికి అనుగుణంగా 2016 చట్టం ఎలాంటి కొత్త విషయాలను తీసుకొచ్చింది? వైకల్యాల సంఖ్య 7 నుండి 21కి పెరిగింది. 7 నుండి 21? అది చాలా పెద్ద మార్పు. అవును. ఈ 7 నుండి 21కి పెరగడం కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు కదా? ఈ కొత్త జాబితాను చూస్తే తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి వంటివున్నాయి. ఇవి మనకు బయటకు వెంటనే కనిపించేవి కావు. దీన్ని బట్టి వైకల్యం అనే పదం యొక్క అర్థాన్నే మనం విస్తృతం చేస్తున్నామని చెప్పవచ్చా? ఖచ్చితంగా. అదే అసలైన మార్పు.
వైకల్యమంటే కేవలం శారీరక లోపం కాదని, దీర్ఘకాలిక నాడీ సంబంధిత, రక్త సంబంధిత మరియు మానసిక పరిస్థితులు కూడా ఒక వ్యక్తి సమాజంలో పూర్తి స్థాయిలో పాలు పంచుకోకుండా అడ్డుకుంటాయని చట్టం గుర్తించింది. ఇది వైద్య నమూనా నుండి సామాజిక నమూనాకు మారడానికి నిదర్శనమంటున్నారు. అవును, కరెక్ట్. సరే, ఆచరణలో వచ్చిన ఇతర మార్పుల గురించి చెప్పండి. రిజర్వేషన్లు పెరిగాయని విన్నాను. అవును, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ 3% నుండి 4%కి పెరిగింది. ఓకే. ఉన్నత విద్యలో కూడా 5% రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అంతకంటే ముఖ్యంగా ప్రతి జిల్లాలో వికలాంగుల కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మన సోర్సెస్లో సంరక్షకత్వం అంటే గార్డియన్షిప్ అనే పదం కూడా ఉంది. అదంటేమిటి? ఇది చాలా ముఖ్యమైన అంశం. కొంతమంది తీవ్రమైన మేధోవైకల్యం ఉన్నవారుంటారు కదా, అవును. వాళ్ళు సొంతంగా ఆస్తిపత్రాలు లేదా చట్టపరమైన పత్రాలపై సంతకం చెయ్యడం, నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో వారికి సహాయం చేయడానికి కోర్టు ద్వారా ఒక సంరక్షకుడిని నియమిస్తారు. ఓ, అంటే వారి స్వేచ్ఛను పూర్తిగా హరించడమా? లేదు, దీన్ని లిమిటెడ్ గార్డియన్షిప్ అంటారు. అంటే కేవలం అవసరమైన విషయాల్లో మాత్రమే సంరక్షకుడు సహాయం చేస్తాడు, వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా. అర్థమైంది. అయితే ఈ రిజర్వేషన్లు పెంచడం ఒక విషయం, కానీ వీటి అమల్లో ఏమైనా సవాళ్లున్నాయా? ఈ కోటాలు నిజంగా క్షేత్రస్థాయిలో భర్తీ అవుతున్నాయా? ఇదొక వాస్తవమైన సమస్య. చట్టం ఉంది, కానీ అమలులో చాలా అంతరాలున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఇప్పటికీ అవగాహన లోపముంది. నిజమే. అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం లేదా పక్షపాత ధోరణుల వల్ల ఉద్యోగాలు నిరాకరించబడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మొత్తం చర్చలో సమ్మిళిత విద్య అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే పదం పదే పదే వస్తోంది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ భావన కూడా కాలక్రమేణా చాలా మారింది. ఆ ప్రయాణం ఎలా సాగిందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. మొదట్లో వెలివేయడం అంటే ఎక్స్క్లూజన్ ఉండేది. అంటే విద్యా వ్యవస్థలోకే రానిచ్చేవారు కాదన్నమాట. అవును. ఆ తర్వాత దశ వేరు చేయడం అంటే సెగ్రిగేషన్. వారికోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇది కొంత మెరుగైనా వారిని సమాజం నుండి వేరుగానే ఉంచింది. ఆ తర్వాత ఏకీకరణ అంటే ఇంటిగ్రేషన్ వచ్చింది కదా, అంటే అందర్నీ ఒకే పాఠశాలలో చేర్చడం. అవును, కాని అక్కడొక చిన్న మెలిక ఉంది. ఏకీకరణలో పిల్లలందరూ ఒకే పాఠశాలలో ఉంటారు, కాని తరగతి గదిలో వారి అవసరాలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండకపోవచ్చు. అంటే విద్యార్థి ఆ వ్యవస్థకు సర్దుకుపోవాలి. కరెక్ట్. విద్యార్థి వ్యవస్థకు అనుగుణంగా మారాలి. అయితే ఏకీకరణకు మరియు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమ్మిళితానికి అంటే ఇంక్లూజన్కి మధ్య స్పష్టమైన తేడా అదేనా? ఖచ్చితంగా. సమ్మిళిత విద్యలో విద్యార్థి మారడు, వ్యవస్థే విద్యార్థి అవసరాలకు అనుగుణంగా మారుతుంది. ఇక్కడే సమానత్వం, సమన్యాయం అనే 2 పదాలకు తేడా తెలుస్తుంది. ఎలా? సమానత్వం అంటే అందరికీ ఒకే సైజ్ బూట్లు ఇవ్వడం, కానీ సమన్యాయం అంటే ప్రతి ఒక్కరికీ వారి వారి కాళ్లకు సరిపోయే బూట్లివ్వడం. వావ్! ఆ బూట్ల ఉదాహరణతో విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అవును. సమ్మిళిత విద్య రెండోదాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నాకు తెలిసిన ఒక పాఠశాలలో వీల్చైర్ విద్యార్థి కోసం 3వ అంతస్తులో ఉన్న లైబ్రరీని గ్రౌండ్ ఫ్లోర్కి మార్చారు. అద్భుతం. అది నిజమైన సమ్మిళితం అంటే. విద్యార్థిని మెట్లు ఎక్కమని చెప్పడం కాదు, లైబ్రరీనే కిందికి తీసుకురావడం. చాలా బాగా చెప్పారు. కానీ ఆచరణలో ఇవన్నీ అంత సులభం కాదు గదా. మన సోర్సెస్ ప్రకారం సమ్మిళిత విద్య అమల్లో ఎన్నో అడ్డంకులున్నాయి. నిజమే. అతిపెద్ద సవాలు తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య. 50-60 మంది పిల్లలున్న తరగతిలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థిపై టీచర్ వ్యక్తిగత శ్రద్ధ పెట్టడం చాలా కష్టం. అవును, అది నిజమే. రెండోది, ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడం. ఈ శిక్షణ అంటే కేవలం బ్రెయిలీ లేదా సైన్ లాంగ్వేజ్ వంటి టెక్నిక్స్ నేర్పించడమేనా, లేక విద్యార్థుల పట్ల వారి వైఖరిని మార్చడం గురించి కూడా ఉందా? చాలా ముఖ్యమైన ప్రశ్న. టెక్నిక్స్ కంటే వైఖరి మార్పు ఇంకా ముఖ్యం. వైకల్యమున్న పిల్లలను భారంగా కాకుండా విభిన్న సామర్థ్యాలున్న విద్యార్థులుగా చూడగలగాలి. వారికి సహాయపడటం, జాలి చూపించడం కాదు, వారి హక్కును వారికి అందించడమనే భావన ఉపాధ్యాయులలో కలగాలి. కరెక్ట్. వికిడి పరికరాలు వంటి సహాయక ఉపకరణాల కొరత మరియు పిల్లల సామర్థ్యాలను సరైన సమయంలో గుర్తించడంలో ఆలస్యం జరగడం వంటివి కూడా పెద్ద సవాళ్లు.
ఈరోజు మన చర్చ మొత్తం వింటుంటే 1995 చట్టంలోని 7 వైకల్యాల నుండి 2016 చట్టంలోని 21 వైకల్యాల వరకు సాగిన ప్రయాణం. ఇది కేవలం చట్ట సవరణల ప్రయాణంలా లేదు. వేరు చేయడం నుండి నిజమైన సమ్మిళితం వైపు మన సమాజ ఆలోచన విధానం ఎలా పరిణామం చెందిందో చూశాం. అవును, ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలు విషయం దృక్పథంలో వచ్చిన మార్పు. సమస్య వ్యక్తిలో లేదు, వ్యవస్థలో ఉంది. ఒక వ్యక్తి వీల్చైర్లో ఉన్నందువల్ల భవనంలోకి వెళ్ళలేకపోతే సమస్య ఆ వ్యక్తిది కాదు, ర్యాంప్ నిర్మించని ఆ భవనానిది. సరిగా చెప్పారు. వ్యక్తిని సరిచేయడం మీద దృష్టి పెట్టడం మానేసి సమాజాన్ని, మన చుట్టూ ఉన్న వ్యవస్థలను అందరికీ అనుకూలంగా మార్చడమే అసలైన పరిష్కారం. వైద్యపరమైన లేదా దానధర్మాల కోణం నుండి సామాజిక మరియు మానవ హక్కుల కోణానికి మారడం. ఇది ఈరోజు చర్చ నుండి నేను తీసుకుంటున్న అతిపెద్ద సారాంశం. కరెక్ట్. ఈ చర్చ నుండి శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం. తప్పకుండా. చట్టాలు మరియు విధానాలు పక్కన పెడితే నిజంగా అందర్నీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి మనందరి ఆలోచనా విధానంలో రావాల్సిన అతి ముఖ్యమైన మార్పు ఏమిటి? మన రోజువారీ జీవితంలో, మన చుట్టూ ఉన్న వారితో మనం ప్రవర్తించే తీరులో ఆ మార్పు ఎలా కనపడాలి?